బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళన చేశారు టీడీపీ కార్యకర్తలు. బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు నిరసనగా వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. నలభై సంవత్సరాల్లో ఒక బానిసల్లాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచన, హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చుండే వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియదు. రైట్, ఏపీలో పొలిటికల్ హీట్ మళ్ళీ రాజుకుందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు టీటీడీ కార్యకర్తలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, కేవలం ఇటు చేసిన కమెంట్స్ కు సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయినట్టుగా అర్థమవుతోంది. అండ్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు టీడీపీ నేతలు ఏమంటున్నారు? అండ్ వైసీపీ తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్స్ కానీ అటువంటి కంప్లైంట్స్ ఏమైనా నమోదు చేశారా? హిందూపురంలో బాలకృష్ణ అభిమానులు ఒకసారిగా సీరియస్ అయ్యారు. అయితే హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణురెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ కించపరిచే విధంగా వాడు వీడు అంటూ కూడా వ్యాఖ్యానించడం, అదేవిధంగా ఎవడు అంటూ వ్యాఖ్యానించడం, ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా బాలకృష్ణ అభిమానులను నొచ్చుకునేలా చేశాయి. ఒకసారి కూడా వారిలో ఆగ్రహావేశాలకు పెళ్లుకి హిందూపురం పార్టీ ఆఫీస్ని పూర్తిగా ధ్వంసం చేసే వరకు వచ్చింది. ఎందుకంటే ఒక కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో దీపికా భర్త వేణురెడ్డి మాట్లాడుతూ, అన్న మనలో మనం పాలించుకోవాలి, మన బానిసల్లా బతకొద్దు, వాడెవడో ఓటేస్తే వాడు హైదరాబాద్ లో ఉంటాడు, ఇలాంటి వ్యక్తికి మనం ఎందుకు గెలిపించుకోవాలి అంటే వాడు వీడియో అనడం కూడా బాలకృష్ణ అభిమానులు నచ్చడం లేదు. దీంతో వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని టీడీపీ పార్టీ ఆఫీస్ పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి టీడీపీ కార్యకర్తలను తరిమేశారు. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ఆందోళన పిలిపించాయి, పోలీసులు కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా వెళ్తున్నాయి. పరిణామాలు ఏం జరుగుతున్నది కూడా మనం వేచి కనిపిస్తుంది. యోగానంద్, ప్రశాంతమైన రాజకీయాలు చేద్దాం అని చెప్పిన కూటమి నేతలు ప్రెసెంట్ మనం చూస్తున్నాము. వాడు వీడు అంటూ సంబోధించిన సందర్భంగా ఇట్లా వెళ్ళి మొత్తానికి కూడా అక్కడ మొత్తం ధ్వంసం చేసిన విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఎవరైతే ఇటు వైఎస్ఆర్ విగ్రహం ఉందో దాన్ని కూడా ఇది చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే బియాండ్ హోల్డ్ రాజేష్, అసలు ఆయన ఏమన్నారు, ఆయన ఏమంటే వీళ్ళకి ఇంత కోపం వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. 40 సంవత్సరాల్లో ఒక బానిసల్లాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచన, హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చుండే వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఏడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజేష్, బ్యాక్ టు వేణురెడ్డి చేసిన కమెంట్స్ ను యోగానంద్ బ్యాక్ టు. సో ఇటు వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రెసెంట్ విన్నాము. ఆయన క్లియర్ గా వాళ్ళకి ఓటు వేయాలి అంటూ అడిగేదే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాసెస్ లో హైదరాబాద్ లో ఉంటున్న వ్యక్తి అంటూ కూడా ఆయన మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఆగ్రహ ఆవేశాలతో ఇటు ఒక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, ఎట్ ద సేమ్ టైం అక్కడ వైఎస్ఆర్ అంటే దివంగత నేతల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఈ విగ్రహ ధ్వంసానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నాయి సెపరేట్లీ. సో దానికి సంబంధించి టీడీపీ ఏమైనా రియాక్ట్ అయిందా అట్లీస్ట్ ఇప్పుడైనా? అంటే వేణురెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సుమారుగా 3 సార్లు హ్యాట్రిక్ కలిసిన ఎమ్మెల్యే పట్టుకొని ఒక సీఎం కొడుకు ఆయన అలాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు సంబంధించడం, అంటే నీ పార్టీ గురించి నీ గురించి ఎంత గొప్పలు చెప్పుకోగాని ఇలా వాడు వీడు అనడం ఏం సంస్కారం అంటూ కూడా టీడీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. అయితే కొంతమంది సీరియస్ అయిన అభిమానులు ఒక్కసారి కూడా ఆగ్రహావేశాలు పెళ్లుపిక్కి పార్టీ ఆఫీసుపై దాడి చేసి ఇక్కడ విగ్రహాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి తెచ్చుకున్నది వేణురెడ్డి అంటూ కూడా తిరిగి ఆయన పైన కూడా వారంతా ఆరోపణలు చేస్తున్నారు.
చేస్తున్నారు. వేణురెడ్డి ఇలా మాట్లాడకపోతే ఈ గత 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బాలకృష్ణ అభిమానులు ఎక్కడ రోడ్డు ఎక్కలేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం మీ మాటలు మీ చేతుల వల్లే మొదటిసారిగా హిందూపురంలో టీడీపీ పార్టీ లేదా బాలకృష్ణ అభిమానులు కానీ రోడ్డెక్కి ఇలా పార్టీగా ఇతర పార్టీలకి దూరి మరీ ధ్వంసం చేయడం కూడా మొదటిసారి చూస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు చేసే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. టీడీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు చేయాలని కూడా ఆలోచించడం తెలుస్తుంది. సర్తాజ్ యోగానంద్, సేమ్ అప్లైస్ టు దెమ్ ఆల్సో, రైట్? ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాము, ఒక సీఎం కొడుకుని నువ్వు అలా ఎలా అంటావంటూ కూడా ఇటు టీడీపీ సైడ్ నుండి మాట్లాడుతుంటే ఇటు వైసీపీ సైడ్ కూడా సేమ్ అదే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి విగ్రహాన్ని మీరు ఎట్లా కూల్ చేస్తారు, లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏకవచనంతో మాట్లాడడం తప్పు, సో దానికి సంబంధించి మాత్రం కేసులు పెడితే అయిపోతుంది, ఇట్లా చేయడం తప్పే అంటూ కూడా వాళ్ళ సైడ్ నుండి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ప్రెసెంట్ అసలు పోలీసులు ఏమంటున్నారు, ఈ రెండు వర్గాలకు సంబంధించి ఎవరి మీద కేసెస్ నమోదయ్యే అవకాశం ఉందనుకోవాలి? ప్రస్తుతం పోలీస్ వర్షన్ చూసుకుంటే ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేపించే పనిలో పోలీసులు పడ్డారు. కేసు గురించి ఈ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు కూడా వైసీపీ నేతల్ని టీడీపీ నేతల్ని వైసీపీ పార్టీ ఆఫీసులో దరిదాపులు రాకుండా కూడా చుట్టూ సగానికి ఎవరికి చుట్టుపక్కల రాకుండా కూడా కంట్రోల్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. కేసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసులు నమోదు చేసే అంశాలు పరిశీలిస్తున్నారు. అంటే కంప్లైంట్ ఏ విధంగా ఇస్తారు, ఈ వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఏ విధంగా మరోసారి కంప్లైంట్ ఇస్తారా, లేదంటే సైలెంట్ అయిపోతారా? వైసీపీ నేతలు ఇప్పటికే జిల్లా అధ్యక్షులు ఉషా చిట్టిన కూడా పార్టీ ఆఫీస్ తెలిపినట్టు తెలుస్తుంది. ఆమె కూడా పరిశీలించి ర్యాలీగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విగ్రహాల రాజకీయం, విగ్రహాలు కూడా ధ్వంసం కావడం, అదేవిధంగా పార్టీ సంబంధించిన అద్దాలు, పార్టీ ఆఫీస్ అద్దాలు కూడా ధ్వంసం కావడం, అక్కడ చుట్టూ కూడా చైర్లు కానీ ఫర్నిచర్ కూడా ధ్వంసం కావడంతో ఆ దిశగా కూడా పోలీసులు ఫిర్యాదు చేసే యోచనలో కూడా వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పుడైతే మరి కాసేపట్లోనే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. టీడీపీ నేతలు కూడా అట్ ది సేమ్ టైం వీరు కూడా బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం కూడా కేసులో పెట్టే ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. సర్తాజ్ ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. మొత్తానికి ఇటు వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. బాలకృష్ణని ఏకవచనంతో సంబోధించినందుకు వాళ్ళకి కోపం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణపై చేసిన ఈ వ్యాఖ్యలు సరికావు అంటూ కూడా ఒక సీఎం కుమారుడిని ఎట్లా మీరు మాట్లాడతారు అంటూ కూడా ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ ఫ్యాన్స్ ఇటు వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసే ప్రాసెస్ లో అక్కడ ఉన్న ఇటు విగ్రహాన్ని సైతం మనం చూస్తున్నాము, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని సైతం పగలగొట్టేసిన దృశ్యాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి వైసీపీ సీరియస్ గా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం టీడీపీ సైతం ఏకవచనంలో సంబోధించినందుకు కేసెస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. మరి ఇక్కడ ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి ఎటువంటి రియాక్షన్ తీసుకుంటారు పోలీసులు అనేది చూడాలి.